आज हमारा चीफ मिनिस्टर का మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట ఈరోజు ఉర్దూ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఆ శాఖ మంత్రిగా మా చేతుల మీదుగా సుమారు 173 మంది టీచర్స్కి బెస్ట్ టీచర్ అవార్డ్స్ అదేవిధంగా నగదు 25,000 ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట మా తాహిర్ భాయ్ చైర్మన్ గారు, అదేవిధంగా మా కోత్వాల్ గారు చైర్మన్ గారు, కురేష్ గారు, మా అజ్మత్ భాయ్, అదే మా ఫైనాన్స్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు, మా డైరెక్టర్ గారు, మా ముఖ్యంగా మా సెక్రటరీ షఫీల్లా గారు అందరం కలిసి కూడా ఏదైతే మైనార్టీకి సంబంధించిన ఉర్దూ అకాడమీ, ఉర్దూకి సంబంధించినటువంటి భాష ఏదైతే పెద్ద ఎత్తున కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి ఆ ఉర్దూలో ఉన్నటువంటి టీచర్స్కు ఈరోజు 173 మందికి బెస్ట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఉర్దూ పరంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఆ యొక్క ఉర్దూ మీడియం స్కూల్స్ను డెవలప్ చేసుకుంటూ ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారనే విషయాలు కూడా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మా మైనార్టీ సోదరులందరూ కూడా ఈ దేశంలో మైనార్టీకి వర్గాలకు అండగా ఉన్నది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మైనార్టీ సోదరులకు అన్ని విధాలా కూడా అండగా ఉండే విధంగా రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రాజకీయ పార్టీలో ఇంతమందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది అంటే అది కారణం కాంగ్రెస్ పార్టీ. ఇలా కోత్వాల్ భాయ్ గారు కానీ, తాహిర్ భాయ్ గారు కానీ, అజ్మత్ భాయ్ కానీ, కురేష్ భాయ్ గారు కానీ ఇంతమంది చైర్మన్లు, అదేవిధంగా మా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి నిజామాబాద్, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్గాలకు రాజకీయ పరంగా వారు కూడా ఒక ఉన్నతమైన స్థానాలు ఉండాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం అండగా ఉన్న విషయం చేసుకుంటూ మా బెస్ట్ 173 అవార్డ్స్కి వచ్చినటువంటి మా టీచర్ సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మంత్రిగా తెలియజేస్తున్నా.